హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా మటన్ పులుసు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ దీనికోసం అరకిలో మటన్ తీసుకున్నాను అనమాట. మటన్ ముందుగా నీట్గా కడిగేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడగా సాల్ట్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు కారం మటన్ పట్టిలా కలుపుకోవాలన్నమాట. ఈ మటన్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్ ఒక 4-5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నె తీసుకుని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకోవాలి. దాని తర్వాత మనం ముందుగానే మిక్సీ పెట్టుకున్న మసాలాలో 2 స్పూన్స్ కారం, కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ మసాలాను కూడా బాగా వేయించుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇందులో ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్ తీసేసి ఓన్లీ పీసెస్ మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మటన్ కూడా బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఆల్రెడీ ఉడికించేసాం కదా అనేసి మామూలుగా వెంటనే వాటర్ పోసేసుకోకూడదు. ఆయిల్ పైకి వచ్చేంత వరకు గరిటె పెట్టకుండా కలుపుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనం మటన్ ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది పులుసు కాబట్టి కొంచెం పలచగానే ఉండాలి. కర్రీ అయితే వాటర్ తక్కువ యాడ్ చేసుకోవచ్చు, కానీ పులుసు కదా కొంచెం ఇలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు పులుసులో ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మరగనిచ్చుకోవాలి. అప్పుడే పులుసు మరిగిందో తెలుస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసి సర్వ్ చేసుకుంటే మటన్ పులుసు రెడీ అయిపోయినట్టే. మటన్ పులుసు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ బాయ్.